దా మాస్టర్ మైండ్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులను కలుపుకొని ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ పాఠశాలలో బోడుపల్ ప్రాంతానికి షిఫ్ట్ చేస్తామని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. అయ్యా, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఒక్కటే అడుగుతూ ఉన్నాం, విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యి 2 నెలలు పూర్తి కాలం వస్తున్నా కూడా మీకు షిఫ్టింగ్ పర్మిషన్ ఎవరు ఇచ్చారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. విద్యాశాఖ అధికారులను స్పష్టంగా ఫోన్ చేసి మరీ మేము అడిగాము, షిఫ్టింగ్ పర్మిషన్ దీనికి ఉందా అంటే ఎటువంటి పర్మిషన్ లేదు, ఈ సంవత్సరం ఇదే బిల్డింగ్లో నడవాలని చెప్పి ఎంఈఓ గారు చెప్పడం జరిగింది. అయినా ఇక్కడికి వచ్చి మేము ధర్నాను నిర్వహించకుండా ఈ పాఠశాలలో ఎటువంటి అనుమతులు లేవని చెప్పి కూడా తెలుస్తోంది. ఓన్లీ అనుమతులు 7వ తరగతి వరకే, 8, 9, 10వ క్లాస్కి అనుమతులు లేవు. గతంలో ఎంఈఓ గారు నోటీసు ఇవ్వడం జరిగింది. అయినా అధికారుల మాట ఎక్కడ వినకుండా మాదే ఇష్టం, మాదే సామ్రాజ్యం అని చెప్పుకుంటా వీళ్ళు 8, 9, 10వ క్లాసు నడపడం ఈ కరెక్ట్ కాదు పద్ధతి అని చెప్పి అడుగుతా ఉన్నాం. విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి 1000 కొద్ది బుక్కులకు ఫీజులు వసూలు చేస్తారు, ఫీజులు లక్షల కొద్ది వసూలు చేస్తారు. కానీ పేరెంట్స్తో మాట్లాడే టైం లేని పరిస్థితి ఈ యాజమాన్యానికి కనపడతా ఉంది. ఇప్పటికైనా సరే ఈ షిఫ్టింగ్ ఆలోచన మారుకోవాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఏఐఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలకు కూడా సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సార్, నా పేరు సుగుణాకర్ రెడ్డి, మా పాప పేరు ఆద్య, ఫస్ట్ క్లాస్ మాస్టర్ మైండ్ స్కూల్ బోడుపల్ బ్రాంచ్. ఇక్కడ ఏంటి అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ బిల్డింగ్ షిఫ్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. అది అకాడమిక్ ఇయర్ ఫస్ట్ చెప్పే ఉంటే బాగుండేది. ఫస్ట్ చెప్పకుండా మిడిల్ ఆఫ్ ది వేలో ఆఫ్టర్ 1 అసైన్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తామంటున్నారు. కానీ మాకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ వద్దు, ఐదర్ కంటిన్యూయేషన్ ఇక్కడన్నా చేయండి, లేకపోతే దానికి సంబంధించిన రియంబర్స్మెంట్ గురించా ఏంటి. ఇప్పుడు ఏంటి అంటే బుక్స్ ఇక్కడ తీసుకున్న తర్వాత ఈ బుక్స్ వేరే దగ్గర పనిచేయవు, యూనిఫామ్ పనిచేయదు, మొత్తం లాస్. అది ఆ లాస్నన్నా రీఫండ్ చేయండి, లేదు ఇక్కడనే కంటిన్యూ చేయండి, మేమేం రీఫండ్ అడగట్లేదు. మీరు దెన్ కంటిన్యూ ఇయర్ దెర్ ఈజ్ నో ఇష్యూ. మీరు కంటిన్యూ చేస్తే మాకు నో ఇష్యూ. మీరు కంటిన్యూ చేయని పక్షాన మాకు రీఎంబర్స్మెంట్ ఏందని. కానీ ఇక్కడ స్కూల్కి వస్తే మాత్రం ఇక్కడ దాన్ని అసలు ఇష్యూని అడ్రస్ చేసేవాళ్ళు కానీ దాని రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు కానీ ఎవరు లేరు. ఎంతోమంది పేరెంట్స్ వచ్చారు, అసలు ఎవరికి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. నేను మాట్లాడుతున్నాం అని చెప్పేసి చాలా అంటున్నారు, కానీ ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు. ఇక్కడ ఇప్పుడు వచ్చిన కొత్త ప్రిన్సిపల్ నేను 1 మంత్ అవుతుంది, నాకేం రెస్పాన్సిబిలిటీ లేదంటున్నాడు. ఇప్పుడు అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఎవరు, పిల్లల భవిష్యత్తు ఏంటి? విద్యార్థి సంఘాల వాళ్ళు వచ్చిండ్రు, మీడియా వాళ్ళు వచ్చిండ్రు, మీరు అందరూ దయచేసి ఈ విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేయకుండా చూడండి. సోషల్ మీడియాలో సార్ నెంబర్ కనుక్కొని కూడా చైర్మన్కి మెసేజ్ పెట్టాను, దానికి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అలా పిఏకి ఫోన్ చేశాను, పిఏ నుంచి కూడా రెస్పాన్స్ లేదు. మీకు వాట్సాప్ కూడా చేశాను పిఏకి, పిఏ నుంచి చూస్తాం మేము పర్సూ చేస్తాం అంటున్నారు, కానీ ఏం రెస్పాన్స్ లేదు. ఒక్క నిమిషం, ఇగో వాట్సాప్ మెసేజ్ చేశాను, నిన్న నుండి 2 డేస్ నుంచి పర్సూ చేస్తున్నాను. నేను మెసేజ్ పెట్టాను, 2 డేస్ నుంచి పర్సూ చేస్తున్నాను, రిప్లై లేదు. ఆ మేడం లిఫ్ట్ చేయట్లేదు రజనీ మేడం అని చెప్పేసి నేను అది కూడా స్క్రీన్ షాట్ పెట్టాను, అసలు రెస్పాన్సే లేదు. మళ్ళీ డైరెక్టర్ కూడా మెసేజ్ చేశాను, నాగరాజు డైరెక్టర్, ఆయన అయితే ఫోన్ చేయలేదు. నేను మీ చైర్మన్ సార్ కూడా మెసేజ్ పెట్టాను అని చెప్పేసి మెసేజ్ పెట్టాను, అసలు రిప్లై లేదు. నా పేరు రమ్య, మా బాబు సమన్విత్ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. మాకు మొన్న 1 డే బ్యాకే ఇన్ఫామ్ చేశారు. అలా చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మేము ఏమీ అడగట్లేదు, మాకు ఇప్పుడు ఉన్న ఫీజు మేము రిఫండ్ చేయండి అని అడుగుతున్నాం, లేదా ఇట్లనే కంటిన్యూ చేయండి. ఇప్పుడు మధ్యలో వదిలేస్తే మాకు అడ్మిషన్స్ దొరకవు, మా స్కూల్ ఫీజులు ఇవన్నీ మాకు రిఫండ్ చేస్తే ఏ బాధ ఉండదు కదా. ఇవన్నీ చేస్తే మాకు ఏ సమస్య ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్క పేరెంట్, ఇప్పటి వరకు ఎవ్వరు డైరెక్టర్ కానీ ఎవ్వరు కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, రాలేదు. మొన్న 1 డే బ్యాకే మాకు ఇన్ఫార్మ్ ఇచ్చింది. థర్స్డే రోజు మాకు పేరెంట్స్ మీటింగ్ అయింది, FA1 ఎగ్జామ్ కూడా అయిపోయింది. పేరెంట్స్ మీటింగ్ రోజు మాకు ఇన్ఫార్మ్ చేశారు. అలా సడన్గా చేస్తే మాకు 2 months బ్యాక్ చెప్పేది ఉంటే మేము వేరే అడ్మిషన్స్ తీసుకునే వాళ్ళం కదా. ఇలా సడన్గా చెప్తే ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తు ఏంటిది? ఇట్లా షిఫ్ట్ చేస్తున్నాము, స్కూలు మీకు ఫ్రీ బస్ ఇస్తాం. మాకు ఇది లైసెన్స్ ఇష్యూ అవ్వలేదు, సో ఏంటంటే వీ హ్యావ్ టు షిఫ్ట్. ఇది ఫిక్స్ అయ్యాం మేము. మీరు కన్విన్స్ అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చి షిఫ్ట్ చేస్తామని చెప్తున్నారు. మేము ఫ్రీకి ఇచ్చేది ఉంటే మేము ఈ సరౌండింగ్ లో రూమ్స్ కిరాయి తీసుకొని ఇక్కడ ఎందుకు ఉంటాము? చిన్న పిల్లలు కదా అందరూ. అక్కడ ఒక స్కూల్ ఉంటుంది అని చెప్పారు, అక్కడికి వెళ్ళి చూసా స్కూలే లేదు.
ఇటు సైడ్ బోలోపూర్ కమాండ్ నుంచి 100 మీటర్స్ లొకేషన్ లో ఉంది అన్నారు. అక్కడ చూస్తే స్కూలే లేదు. అక్కడ విద్యానికేతన్ ఏదో వేరే స్కూల్ క్లోజ్ చేస్తుంది, అది కూడా క్లోజ్ చేస్తుంది. FTP న్యూస్ లో యాడ్స్ పొందాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి 9573621009.